139వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కొత్తగూడెం విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ సెంటర్లో మేడే పతాకాన్ని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. మతం ఏదైనా ప్రాంతం ఏదైనా సరే అందరూ జరుపుకునేది ఒక్క మేడే అని, కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండుగ రోజు మేడే అని ఎమ్మెల్యే అభివర్ణించారు. కార్మికుల హక్కుల కోసం నాయకులు అసువులు బాసిన రోజు మేడే అన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక రాజ్యాలు వెలిశాయని, కార్మిక చట్టాలు, కార్మిక న్యాయస్థానాలు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా వదిలాలి భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ. 39 అంటే దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఎన్నో కరెక్ట్ ఏ సంవత్సరం 1886. విధంగా ఈ దేశ ప్రపంచ ప్రజల స్థితిల్లో గొప్ప మార్పు తీసుకొచ్చిన పండగ ఇది. ఈ పండగ ఎర్రజెండా పండుగ ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. క్రిస్టియన్స్ అయినా, ముస్లింలైనా, లేకపోతే హిందూస్ అయినా, బుద్ధిస్టులైనా, సిక్కులైనా, ఎవరైనా కూడా వాళ్ళ పండుగలేమో వాళ్ళు జరుపుకుంటారు. కానీ ఇది మాత్రం అందరి సొంత పండుగ. అంత గొప్ప పండుగ ఇది. ఇవాళ ముఖ్యమంత్రి కూడా కార్మికులకు మేడే శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వాళ్ళైనా, వీళ్ళైనా అందరూ జరపాల్సిందే. ఈ జరిపిన ఈ జెండా హక్కు ఎవరిదయా అంటే ఎర్ర జెండా, అది మనది, మన హక్కు అది. సరే, అందరూ కూడా సంఘీభావం శుభాకాంక్షలు తెలియజేస్తే సంతోషం. కానీ దానికి అనుగుణంగా చట్టాలను కూడా అమలు చేయాలి. ఈ జెండా మేడే శుభాకాంక్షలు చెప్పడం కాదు, మేడే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ మేడే వల్ల సాధించుకున్న ఏమేమి ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఎంతో